సిటిజన్ న్యూస్ కి స్వాగతం. సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల వరకు నిరుపేదలకు కార్పొరేటివ్ హాస్పిటల్లో సేవలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక అనంతరం తాండూరులోని రాజీవ్ గృహ కల్పాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఎంటర్లో కనిపించి అక్కడ జరుగు లాస్ట్ జరుగు. ఓకే సార్, ఆరోగ్యశ్రీ కాకుండా వేరే కార్పొరేట్ ఇతర వైద్యాలు ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్, ఎందుకంటే ఆపదలో ఉన్నటువంటి వివిధ బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలా. ఆ రోజు 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని, రాజీవ్ ఆరోగ్యశ్రీని ఈరోజు మళ్ళీ మీరందరి సహకారంతో గత 10 సంవత్సరాలు పాలించినటువంటి దుష్ట శక్తులు ఒకే కుటుంబం పాలించి తెలంగాణ నష్టం చేసినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ బొందపెట్టి మళ్ళా ప్రజాపాలనని మన ఇంద్రమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షలు ఏదైతే ఉన్నదో ఈరోజు 10 లక్షలు చేయడం, దాంట్లో భాగంగా ఎల్ఓసీలు కానీ దాదాపు నేను అనుకుంటా మన దగ్గరనే మన నియోజకవర్గం నుంచి ఎల్ఓసీలు కూడా మీరు ఇట్లా అప్లికేషన్ పెట్టినప్పుడే దాదాపు నేను అనుకుంటా ఒక 2 నుంచి 2-3 కోట్ల వరకు మినిమం 2 లక్షలు తగ్గకుండా ఎవ్వరు ఇట్లా అప్లికేషన్ పెట్టుకుంటే పార్టీలకు రహితంగా, ఎందుకంటే ఇది ఆరోగ్య సమస్య, ప్రతి ఒక్కరం ఆరోగ్యంగా ఉండాలన్న మంచి ఉద్దేశంతో పార్టీలకు రహితంగా మీరు ఎవరైనా సీఎం ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మీరు హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఒరిజినల్ పేపర్లు ఎవ్వరు పెట్టుకున్నా నేను అందరూ కూడా ఇమ్మీడియటే మీరు వచ్చి ఆఫీస్లో, మన క్యాంప్ ఆఫీస్లో మీరు అవన్నీ కూడా సబ్మిట్ చేయండి. మీకు అవన్నీ ఇమ్మీడియట్గా ఉన్న రోజులలో ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను చూసుకుంటాను. ఇవి చాలా రోజులు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నది. దాంట్లో ఎలక్షన్స్ వచ్చినాయి. వాళ్ళు ఏదైతే గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కానివ్వండి సబ్మిట్ చేసినటువంటి దాన్ని ఆ డాక్యుమెంట్ ఇవ్వడానికి మనకు ట్రాన్స్ఫర్ చేయడానికి సంవత్సర కాలం పట్టింది. మొన్ననే ఇస్తే ఖచ్చితంగా ఎక్కడికి వచ్చినా మేము పాత అప్పుడు ఇచ్చినా మేము సీఎం రిలీఫ్ ఫండ్గా మా డాక్యుమెంట్స్ ఇచ్చినా మాకు రాలేదని చెప్పి గ్రామాలకు వెళ్ళి చాలా మంది బీద పడుగు బలైన వాళ్ళు అడిగినారు. దాంట్లోనే నేను కూడా సీఎం గారిని 4-5 సార్లు అడగడం జరిగింది. గతంలో ఇచ్చినాం. పార్టీ ఏదైనా సరే ఎవరు ఇచ్చినా కానీ మనకి ఇచ్చే బాధ్యత, ఎందుకంటే బీద పడుగు బలైన వర్గాలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, వారందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసే బాధ్యత మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి గౌరవ సీఎం గారిని అడగడం జరిగింది. అడిగినప్పుడే దాదాపు ఈ రోజు మన నియోజకవర్గం మొత్తము 190 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా మిగిలిపోయినట్టుంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తాం. దయచేసి నిమ్స్లా మీకు ఎవరికి ఎమ్మెల్సీ కావాలన్నా 24 గంటల్లోనే వారికి కావాల్సినటువంటివి అన్నింటినీ కూడా ఇప్పిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైనా వేరే హాస్పిటల్ మీరు జైన్ చేసినట్టుంటే కూడా ఖచ్చితంగా అవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయండి. వారందరూ కూడా ఒక 2-3 రోజులలోనే అమౌంట్ ఇప్పించే బాధ్యతగా నేను ఒక ఎమ్మెల్యేగా తప్పకుండా తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇవన్నీ